నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ కి సంబంధించి టారో కార్డ్ రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, అలాగే మీకు సంబంధించిన క్రిస్టల్స్, మీ ప్రాబ్లమ్స్ కి తగినట్టుగా క్రిస్టల్స్ ఏం యూస్ చేయాలో, అలాగే ఏం స్విచ్ వర్డ్స్ యూస్ చేసి మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు, ఆ విషయాలు కనుక్కోవాలి, మీ గురించి తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు మీ పర్సనల్ సమస్యలకి సంబంధించి. అలాగే ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి నేర్చుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంతేకాకుండా స్విచ్ వర్డ్స్ థెరపీ, డివైన్ కోర్స్ థెరపీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి ఆగస్టు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, అప్పులు ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇప్పించేటప్పుడు కానివ్వండి, అలాగే స్టాక్స్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానివ్వండి, ప్రాపర్టీస్ మీద అయినా సరే, లేదన్నా ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా సరే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎవరితో చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందా లేదా, లేదంటే వీళ్ళు చెప్పారని చేసేస్తున్నామా అనే విషయాల మీద దయచేసి అవగాహన తెచ్చుకోండి. లేకపోతే మనీ పరంగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వేరే వాళ్ళ చెడు దృష్టి, చెడు ప్రభావం, మీరంటే నచ్చలేని వాళ్ళు, మీరంటే ఇష్టం మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా మీ గురించే ఎంతసేపు పనిగట్టుకుని నెగిటివ్ గా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మీ మీద కొన్ని ప్రయోగాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని అకేషన్స్ కి కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకుని, అంటే ఫుడ్ తినేటప్పుడు కానివ్వండి, ఎవరైనా ఏదైనా వస్తువు ఇస్తే కూడా బ్లైండ్ గా నమ్మి తీసుకోకుండా ఈ వీక్ లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే గతంలో జరిగిపోయిన విషయాల్ని మైండ్ లో పెట్టుకుని, అంటే జరిగిన గొడవల్ని కానివ్వండి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, మైండ్ లో పెట్టుకుని మరి మిమ్మల్ని ఇంటెన్షనల్ గా కొంతమంది అవమానించాలని, లేకపోతే మిమ్మల్ని ఎందులో అయినా ఇరికించాలని, మోసం చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే పర్సనల్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కానీ కొన్ని విషయాల్లో, అంటే ఎవరైనా ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జాబ్ పరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కొత్తగా జాబ్ ట్రైల్స్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇతర కంపెనీస్లో, అంటే మీరు జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కానివ్వండి, ప్రమోషన్స్ కోసం, ఇలాంటి విషయాల్లో జాబ్ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు చూసే అవకాశం కనిపిస్తుంది. ధనాకర్షణతో పాటుగా మీ బిజినెస్, అంటే కొంతమంది బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి, లేకపోతే ఎక్స్టెన్షన్స్ చేసుకోవాలని ప్లేస్ లో అనుకుంటారు కదా, అలాంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంది. డ్రీమ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఎవరైనా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి, లేదంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ని కొన్ని గెట్ టుగెదర్స్ కి, కొన్ని ఈవెంట్స్ కి, అలాగే కొంతమంది బంధువుల్ని కలుసుకునే టైం అని కూడా చెప్పచ్చు. ఆల్ ది బెస్ట్.